అందరికీ నమస్కారం. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కరపత్రం విడుదల చేయడం జరిగింది. మంచి చేస్తున్న ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో మద్దతు పలకండి. ఎవరికి మంచి చేసింది ఈ ప్రభుత్వం? నాకు తెలిసి పని పాఠాలైన 30 మంది సలహాదారులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వంలో వాళ్ళకి తప్ప ఇంకెవరికి మంచి జరగలేదు. కాబట్టి ఆయనే రిలీజ్ చేయడం జరిగింది. ఏదన్నా ఒక మున్సిపల్ శాఖ మంత్రో లేదంటే ఒక సీనియర్ మినిస్టర్ గారు ఎవరైనా రిలీజ్ చేస్తుంటే ప్రభుత్వం బాధ్యత ఉండేది. కానీ సలహాదారుడు కరపత్రం రిలీజ్ చేయటం అంటే ఈ సలహాదారులు తప్ప ఇంకెవరికి మంచి జరగలేదు అనేది దాదాపుగా ఎవరు చెప్పకుండా అర్థం చేసుకోవచ్చు. సరే, ఎవరో ఒకరు రిలీజ్ చేశారు. ఏంటి అందులో ఉన్న విషయాలు, ఏం చేశారు అంటే బహుశా అబద్ధం అనేది కూడా సిగ్గుపడే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం విడుదల చేసిన కరపత్రం చూస్తే. ఎందుకంటే ఒక్కడైనా వాస్తవం చెప్పాలి. ఇదిగో పలానా విషయంలో మేం చేసింది ఇది అనేది ప్రభుత్వం లెక్కల్లో కూడా ఆ అంకెలు సంఖ్యలు ఆ అమౌంట్ ఉండాలి. అది వాస్తవం. ప్రభుత్వం లెక్కలు ఒక రకంగా, నువ్వు చెప్పేది ఒక రకంగా ఉంటే ఈ అబద్ధాలన్నింటినీ ప్రజలు నమ్మి ఒకసారి మోసపోయారు, మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అబద్ధాలు ఎలా ఉన్నాయంటే, మీరేం చెప్పారు? అక్టోబర్ 2018లో 1000 రూపాయలు పెన్షన్ ఇస్తే మేము వచ్చి దాన్ని 2250 చేసామన్నారు. అంటే 200 పెంచినట్టు. అంటే మధ్యలో పెన్షన్ ఎంత వచ్చింది? ఎవరిని ఇతను సున్నం పెడతారు మీరు? అక్టోబర్ 18లో 1000 రూపాయలు, నవంబర్ 18లో, డిసెంబర్ 18లో, జనవరి 19, ఫిబ్రవరి 19, మార్చి 19. మీకు ఆ ధైర్యం ఉండే ఈ నెలల్లో ఎంతెంత పెన్షన్ ఇచ్చింది ప్రభుత్వం? అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు. ప్రభుత్వం ఎంత ఇచ్చింది చెప్పండి. మీకు ఆ ధైర్యం ఉంటే ఆ లెక్కలు చెప్పండి. అప్పుడు వాస్తవాలు తెలుస్తాయి. అక్టోబర్ 18లో 1000 రూపాయలు ఇచ్చామంటే ఆ లెక్క వస్తే రాజశేఖర రెడ్డి గారి టైంలో 50 రూపాయలు ఇచ్చాము, మేము 1000 రూపాయలు ఇచ్చామంటే మీరు ఒప్పుకుంటారా? కాబట్టి ఇటువంటి అబద్ధాలు చెప్పడం అనేది మీకు చేతనైనదిగా బహుశా ఆంధ్రప్రదేశ్ ఎవరికి చేత కాదు. బహుశా అది గమనించే మీ నాయకుడు మిమ్మల్ని ప్రత్యేక సలహాదారుగా పెట్టుకుని ఉండొచ్చు. రెండో అంశం, ఎంతమందికి పెన్షన్ ఇస్తున్నారు? ఇది అసెంబ్లీలో అడిగిన క్వశ్చన్కి LCQ 11,831కి స్టార్డ్ క్వశ్చన్కి ఇచ్చిన ప్రభుత్వం సమాధానం. ఇది ఇచ్చింది కూడా ఎవరు? ది అబోవ్ ఆన్సర్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై ద హానరబుల్ మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మైన్స్. ఏంటి మేము అడిగిన ప్రశ్న? నెంబర్ ఆఫ్ పెన్షనర్స్ బిఫోర్ టు May 2019 ఎంత ఇచ్చారు మీరు? 54,02,796. టోటల్ నెంబర్ ఆఫ్ పెన్షనర్స్ ఎట్ ప్రజెంట్ 57,93,025. ఇది ఎప్పుడు ఇచ్చారు మాకు? 3/12/2020 ఇచ్చారు. అంటే మే 2019కి ముందు, అంటే ఈ ప్రభుత్వం పాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయిపోయినప్పటికీ 54,02,000 మంది పెన్షనర్స్ ఉంటే, మీ ప్రభుత్వం అంటే డిసెంబర్ 2020కి 57,93,000 ఉన్నారు. అంటే మీరు ఇచ్చింది కేవలం 3,93,000 మందికి ఎక్స్ట్రా ఇచ్చారు మీరు. కానీ మీ అబద్ధాల పత్రంలో ఏం చెప్తున్నారు? అక్టోబర్ 2018 వరకు లంచాలు తీసుకుని ఇచ్చిన పెన్షన్ అంట. అంటే 54 లక్షల మంది లంచాలు ఇచ్చారా? మరి 54 లక్షల మంది లంచాలు ఇస్తే ఈ 3,93,000 మంది కూడా లంచాలు ఇవ్వాల్సిందే కదా. ఈ విషయం ఎందుకు చెప్పాలా మీరు? అంటే ఇది ఆ రోజుకి, అంటే అక్టోబర్ 2018కి కేవలం 44 లక్షలు అంట. అంటే మీ కరపత్రంలోనేమో 44 లక్షలు ఉన్నారు. ఇక్కడ మీరు ఇచ్చిన సభకి ఇచ్చిన సమాచారంలో 54 లక్షలు ఉన్నారు. అంటే 10 లక్షలు తక్కువ చేసి చూపించి ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఈ రకమైన అబద్ధాలు. ఈ రెండో అంశం, లిక్కర్. మీరేమన్నారు? మేము దశల వారీగా మద్య నిషేధం చేస్తామన్నారు. పెన్షన్ కూడా అదే చెప్పారు, 3,000 చేస్తామని చెప్పి పెంచుతూ పోతా ఉన్నారు. అందుకు 2,000ది 2,250 చేశారు. లిక్కరు
ఉన్న షాపుల్ని మీరు చెప్పినట్టు తగ్గించాల్సింది పోయి షాపుల్ని ఏదైతే అప్పుడు నేషనల్ హైవేస్లో రోడ్డు పక్కన ఉన్న లోపల ఉన్న షాపుల్లో వాళ్ళు లైసెన్స్ మాకు వర్కౌట్ కాదని చెప్పి మూసేసుకున్నారో ఆ మూసేసిన షాపుల్ని మీరు తగ్గించినట్టుగా చూపించుకుని లిక్కర్ వ్యాపారాన్ని మీరు ప్రారంభించారు. అలా తీసుకున్నా కూడా ఇవాళ దాదాపు లిక్కర్ మీద 17 నుంచి 18 వేల కోట్లు మీకు ఆదాయం వస్తుంది. మరి ఈ లిక్కరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన ఆదాయంగా ఉంది జిఎస్టీ తర్వాత. మరి మద్యం నిషేధం ఏమైపోయింది? మళ్ళీ తగ్గించాలి కదా, షాపులు తగ్గించాలి, షాపులో అమ్మే లిక్కర్ తగ్గించాలి. కానీ అదేం చేయలే మీరు. మీ ఇష్టం వచ్చిన బ్రాండ్లు పెట్టుకున్నారు, భయంకరంగా రేట్లు పెంచారు. తర్వాత రేట్లు పెంచితే జనం తిట్టి బయట నుంచి స్మగుల్ అవుతుంది కాబట్టి మళ్ళీ రేట్లు తగ్గించుకుని ఇవాళ లిక్కర్ అనేది ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా చూపించారే తప్ప మద్య నిషేధం వైపు ఒక్క అడుగు కూడా మీరు ముందుకు వేయలేదు. దీని గురించి ఎక్కడ చెప్పలే మీరు. మీ కరపత్రంలో, మీ నవరత్నాల్లో దశల వారీగా మద్య నిషేధంలో మేము ఇది చేసామని మీరు ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే చెప్తే తంతారు జనం. ఈ పదం ఎందుకు అంటున్నానంటే, ఈ రాష్ట్రంలో మందు తాగే ఎవరినైనా సరే షాపు దగ్గరికి వెళ్ళి మీ అబార్కే మంత్రి గారిని కానీ ఎక్సైజ్ అఫీషియల్స్గా నిలబెడితే తాగినోడు ఖచ్చితంగా సీసా పెట్టి కొడతాడు. ఎందుకు కొడతాడు? నువ్వు ఇష్టం వచ్చిన రేట్లు పెంచావు. రెండోది, వాడు కోరుకున్న బ్రాండ్ లేదు. నిషేధం పెడితే ఓకే, లిక్కర్ లేదు, గుజరాత్లో లిక్కర్ లేదు కాబట్టి దాని గురించి ఆలోచించే ప్రసక్తి ఉండదు. ఎవరైనా లిక్కర్ తీసుకొస్తే మీ చట్టబద్ధమైన చర్యలు తీసుకోండి. కానీ మద్య నిషేధం అని చెప్పి ప్రజలను మోసం చేసి మీ సొంత బ్రాండ్లు పెట్టుకుని ఆ బ్రాండ్లలో మీరు దోపిడీ చేస్తూ పేదవాళ్ళ రక్తాన్ని తాగే పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ తప్ప భారతదేశం ఎక్కడా లేదు. ఈ రకమైన దోపిడీకి గురవుతున్న ఆ వ్యక్తి మీరు ఎవరైనా లిక్కర్ షాప్కి వెళ్తే కొట్టేది ఖాయం. కావాలంటే పరీక్ష చేసుకోండి వెళ్ళి. అంటే పెన్షన్ విషయంలో తప్పుడు సమాచారం, లిక్కర్ విషయంలో సమాచారం ఇవ్వకపోవడం. ఎందుకంటే మీకున్న ఇబ్బంది. మీరు మద్య నిషేధం అని చెప్పి మద్య నిషేధాన్ని పక్కన పడేసి లిక్కర్ని బాగా ప్రోత్సహిస్తూ మీ సొంత బ్రాండ్లు పెట్టుకుని రోజు వాటి మీద వచ్చే ఆదాయం జే ట్యాక్స్, మొన్న ఎవరో చెప్తున్నారు నెలకు 400 కోట్లు జగన్కి మేము కట్టాలి అని చెప్పి డిస్టరీస్. కానీ ఈ రకమైన అబద్ధాలు చెప్తే దీన్ని ఏదో మంచి చేస్తున్నాం కాబట్టి మాకు ఓట్లు వేయండి అంటే ఎలా? మీరు చెప్పేదాంట్లో నిజాయితీ ఏది? ఈ 2 అంశాల తర్వాత ఇక నాడు నేడు ఇది ఒక పెద్ద ప్రహసనం. ఎవడన్నా బుద్ధున్నాడు, ఎవడన్నా స్కూల్లో స్టాండర్డ్స్ ఎలా పెంచాలి, సౌకర్యాలు ఎలా పెంచాలనే దానికి ఒక ప్రణాళిక, దాని మీద ఒక అవగాహన ఉన్న విద్యావేత్తలతో కొంత సమాచారం తీసుకుని చేయాలి. అదేం లేదు. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్తో కాంపౌండ్ వాళ్ళు కట్టండి, సున్నాలు వేయండి, సింగిల్ టెండర్లో ఫర్నిచర్ కొనండి, టీవీలు కొనండి, పెట్టండి. తర్వాత టెక్నికల్ అంశాల్లో టీచర్స్కి అనుభవం లేని అంశాల్లో కూడా మీరు వాళ్ళ బలవంతాన్ని వాళ్ళతో చేయించే స్థాయికి ఇవాళ నాడు నేడు వచ్చింది. ఇంకా రెండవ విచిత్రమైన విషయం ఏంటంటే, అమ్మ ఒడి కింద 15,000 ఇస్తా ఉన్నారు. మొదటి సంవత్సరం ఎంతమంది లబ్ధిదారులు, రెండో సంవత్సరం ఎంతమంది లబ్ధిదారులు, రెండో సంవత్సరం 1,000 రూపాయలు బాత్రూమ్ మెయింటెనెన్స్ కింద ఎందుకు తగ్గించారు? అంటే 1,000 రూపాయలు దాదాపుగా మీరు చెప్పిన లెక్క ప్రకారం 42 లక్షల మంది అమ్మ ఒడిలో ఉన్నారు. 44.48 లక్షల మంది తల్లులు ఇంటూ 1000 అంటే ఇన్ని కోట్లు టాయిలెట్స్ మెయింటెనెన్స్కి అవుతుందా? ఎప్పుడన్నా అసలు ఒక శాస్త్రీయమైన లెక్కలు దీని మీద వేసారా? ఇవాళ నాడు నేడు కింద విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీల్లోనే పెట్టి ఆ బిల్స్ పాస్ చేయాల్సి ఉండగా
హెడ్ మాస్టర్ల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మీ తాబేదారులు అక్కడ బిల్స్ పాస్ చేసిన పరిస్థితి. కొంతమంది హెడ్ మాస్టర్లు అయితే ఈ టెన్షన్ తట్టుకోలేక చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే కరోనాలో పనిచేయించారు మీరు. గత సంవత్సరం నుంచి కరోనా పీక్ టైము జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో, అక్టోబర్లో పీక్ టైంలో మీరు పనిచేయించారు నాడు నేడు పనులు. కరోనా వచ్చి కొంతమంది చనిపోయారు. హెడ్ మాస్టర్లకు తెలియని విషయాల్లో హెడ్ మాస్టర్లు మీరు బాధ్యత చేశారు. నాపురాలు సరిగ్గా అయిపోతే హెడ్ మాస్టర్కి మెమో ఇచ్చారు. నాపురాలు వేయటం హెడ్ మాస్టర్ బాధ్యత. ఈ రకంగా చేసిన నాడు నేడులో 50% మీ తాబేదారులే అవినీతిమయం చేశారనేది వాస్తవం. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించండి, వాస్తవాలు తెలుస్తాయి. అన్ని స్కూళ్ళకి ఒకటే లెక్క. 10x10x6 ఒక గుంట తీసి కట్టాలంటే కొన్ని స్కూల్లో 2 లక్షల రూపాయలు, కొన్ని స్కూల్లో 40,000 రూపాయలు, ఒకే పని. కానీ ఈ రకమైన అవినీతి చేసిన పరిస్థితుల్లో నాడు నేటికి మేము రంగులు వేసాం, బల్లలు ఇచ్చాం. మీరు ఇచ్చిన బల్లలు, మీరు ఇచ్చిన టీవీలు ఏమవుతున్నాయో చూడండి ఒకసారి వెళ్ళి. ఎంతెంత కమిషన్లు వచ్చినాయో, లేదంటే ఏ స్కూల్కి ఎంత ఖర్చు పెట్టారు, నిజంగా అంత ఖర్చు ఏ రకంగా పెట్టారనేది ప్రతి స్కూల్కి ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తే వైసీపీ నేతలు అవినీతి ఏంటో బయటకు వస్తుంది. ఇదేం చెప్పరు మీరు, ఇది ఎక్కడా మాట్లాడరు. అమ్మఒడికి మేము 15,000 ఇచ్చాం, మరి 1,000 రూపాయలు వాళ్ళు ఎందుకు తగ్గించినట్టు? అంటే మేము పెన్షను జనవరి 2019లో 2,000 చేస్తే మీరేం చెప్తున్నారు ప్రజలకి? అక్టోబర్ 2018లో చంద్రబాబు నాయుడు 1,000 రూపాయలు ఇచ్చాం, మేము జూన్ 2019లో 2,250 ఇచ్చాం, కాబట్టి 1,250 పెంచామంటున్నారు. మరి మీరు అమ్మఒడి కూడా 14,000 ఇచ్చారు, అబద్ధాలు చెప్పారని చెప్పి ఎక్కడ ఒప్పుకోవట్లేదు ఎందుకని? అంటే ఈ రకమైన ఒక దుర్మార్గమైన ప్రచారం, అంటే ఇంత విషపూరితంగా దుర్మార్గంగా బహుశా రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడలేరేమో. అటువంటి ప్రచారం ఇవాళ మీరు చేస్తున్నారు. అలాగే నిరుద్యోగ సమస్య రాగానే 4 లక్షల మందిని వాలంటీర్స్ కానీ పంచాయతీ కార్యదర్శులు కానీ మీరు అపాయింట్ చేశారు. పంచాయతీ కార్యదర్శులకి రెగ్యులర్ అపాయింట్మెంట్, వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కాకపోతే వాళ్ళు ఎవరు? వాలంటీర్స్. మీ జీతం కూడా మేము వాలంటీర్ సేవ చేసినందుకు ఇస్తున్నాం తప్ప జీతం ఇవ్వట్లేదని చెప్పి మొన్నే చెప్పారు మీరు. ఇందులో 90% మా వాళ్ళే అని చెప్పి మీ A2 నెంబర్ 2 ఇన్ ద పార్టీ చెప్పాడు. అంటే పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి మీరు ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి వాడుకుంటున్న విధానం ఇంతకంటే దోపిడీ, ఇంతకంటే మాయ బహుశా మనం వినలేదు, చూడలేము కూడా భవిష్యత్తులో. అంటే 2,80,000 మంది దాదాపు వాలంటీర్స్ని మీరు పార్టీ కార్యకర్తలను వాలంటీర్స్గా పెట్టి వాళ్ళకి నెలకు 5,000 జీతం ఇచ్చి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళందరినీ బెదిరించి బ్లాక్మెయిల్ చేసుకుని ఓట్లు వేయించుకోవడానికి పెట్టిన వ్యవస్థకి ప్రభుత్వం చెల్లిస్తుందంటే ఇక ఇంతకంటే దుర్మార్గం, దోపిడీ మనం ఎక్కడ చూడం. దీనివల్ల నిరుద్యోగ సమస్య పరిష్కారం అయిందా? మీరు ఇచ్చే 5,000తో నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందా? దాదాపు ఇవాళ ప్రభుత్వ శాఖల్లో కానీ లేదంటే మిగతా చోట్ల కానీ 1,00,000 పైచీలకు ఖాళీలు ఉన్నాయి. వాటిని ఎక్కడ మీరు పూర్తి చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో 7 డిఎస్సీలు పూర్తి చేశాం, మీరు ఇంతవరకు ఒక్క డిఎస్సీ వెళ్ళిపోయారు. ఏమన్నా అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందని చెప్తారు. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా 15,000 కోట్లు లోటు బడ్జెట్తోనే ప్రభుత్వం ప్రారంభమైంది, అయినా కూడా డిఎస్సీలు ఇచ్చాం. మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈ వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగాలు కాదని మీరు చెప్పిన తర్వాత మీరు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఎలా క్లెయిమ్ చేస్తారు? ఇది అబద్ధం కాదా? మై డియర్ సజ్జల కృష్ణారెడ్డి గారు, మీ ముఖ్యమంత్రి గారు వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగాలు కావు, మీరు ప్రజాసేవకులు మాత్రమే, సేవకు మాత్రమే 5,000 ఇస్తున్నాం, మీరు ఖాళీ సమయంలో మాత్రం వచ్చి చేయాలని చెప్పి స్పష్టంగా లెటర్ రాశాడు. మరి మీరేమో
ఇవాళ మేము 4 లక్షలు మందికి మొత్తం పంచాయత్ సెక్రటరీలు కానీ వాలంటీర్స్ కానీ ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. అంటే ఏది నిజం ఏది అబద్ధం? మీ ముఖ్యమంత్రి రాసిన లెటర్ అబద్ధమా? మీరు కరపత్రంలో ఇచ్చిన లెక్క అబద్ధమా? అంటే ప్రజల్ని ఏ రకంగా మోసం చేయొచ్చు అనేది బహుశా మీకు మీ అనుభవం అంతా రంగరిస్తే హార్వర్డ్ యూనివర్సిటీనో లేదా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీనో ఓ PhD కూడా ఇవ్వచ్చు. అంటే హౌ టు చీట్ ది పబ్లిక్ ఇన్ డెమోక్రసీ. దీని మీద వైసీపీ గవర్నమెంట్లో సలహాదారులు అందరూ కూడా మీ అనుభవాలన్నీ రంగరించి పుస్తకం రాస్తే ఖచ్చితంగా డాక్టరేట్ వస్తుంది. ఇంత ఇంత సిగ్గులేని విచ్చలవిడితనం, ఇన్ని అబద్ధాలు బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతకుముందు చేయలేదు, చెప్పలేదు కూడా. ఆ రకమైన దుర్మార్గానికి మీరు పాల్పడ్డారు. అలాగే లిక్కర్ మీద జే ట్యాక్సు, ఇసుక మాఫియా, అసలు ఇంతకంటే దౌర్భాగ్యం ఎక్కడా మీరు ఇసుక గురించి చెప్పలా. మీ 9 ఐటమ్స్లో మేము సామాజిక న్యాయం చేశామని చెప్తున్నారు. సామాజిక న్యాయం ఎవరు చేశారో ఎక్కడ చేశారో ఇంతవరకు అర్థం కాల. మీరు 56 బీసీ కార్పొరేషన్ పెట్టారు తప్ప బీసీలకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏమి ఇవ్వలేదు. సరే, అది మాట్లాడదాం. కానీ ఇసుక పరిస్థితి ఏంటి? ఇసుకలో తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని చెప్పి ఇసుక పాలసీ కోసం ఇసుకని రద్దు చేశారు. ఇసుక సప్లై మొత్తం ఈ రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా ఆగిపోయింది. ఒకప్పుడు 1500కు వచ్చే ఇసుక ఇవాళ 7500 ట్రాక్టర్, 12 నుంచి 13,000 15,000 వచ్చే లారీ ఇసుక ఇవాళ 35,000. ఈ మధ్యలో డబ్బు ఎక్కడ పోతుంది? మీకు ఆదాయం మొత్తం చూస్తే 800 కోట్లు మాత్రం వచ్చింది ఇసుక మీద. సేనరైజ్ టన్ను 370 చెప్తే దానికి 10 రెట్లు 6,000 కోట్లు అవినీతి అయింది ఇవాళ. అంటే ఏది వాస్తవం? ఇవాళ ఇసుక మీద ఆధారపడ్డ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉన్న కూలీలు కానీ వాళ్ళని అడిగితే చెప్తారు మీ నీతి ఏంటి, మీ చేసిన పని ఏంటి అనేది. మేమెవరం చెప్పవసల్లా. రండి, వాళ్ళ విజయవాడ కృష్ణలంకలో చాలా ఏరియాలు కన్స్ట్రక్షన్ వర్కర్స్ కాలనీస్ ఉన్నారు. అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. మేము మంచి చేసాం ప్రభుత్వానికి చెప్పమనండి, మీరు చెప్పండి. అక్కడ మీకు ఒక్క ఓటు పడితే మేము రాజకీయాన్ని శాశ్వతంగా తప్పుకుంటాం. ఎవరికి మంచి చేశారు? ఇసుక వలన ఏం జరిగింది? ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది కార్మికులు దెబ్బతిన్నారు. ఏదో బీసీలకి చేసామని చెప్తున్నారు మీరు. ఏం చేశారు బీసీలకి? 56 కార్పొరేషన్లు ఇచ్చారు, 2,25,000 ఇచ్చి మొత్తం మీరంతా సర్దుకోండి అన్నారు. అయిపోయింది మీ బాధ్యత. తెలుగుదేశం గవర్నమెంట్లో బీసీలకి, కాపులకి, ఎస్సీలకి వాళ్ళ స్వయం దీనికోసం వెహికల్స్ ఇచ్చారు, లోన్స్ ఇచ్చారు. అలాగే పిల్లలు ఫారిన్ కంట్రీస్ వెళ్తామంటే డబ్బులు ఇచ్చాం 15 లక్షలు. ఏదైనా కానీ దాదాపు 15 నుంచి 2,000 కోట్ల రూపాయలు ఈ రకమైన సాయం చేయడం జరిగింది. కానీ మీరేం చెప్తున్నారు? మీరు ఇచ్చిన అమ్మ ఒడి, రైతు భరోసా, జగనన్న దీవెన ఇవన్నీ కులాల వారీగా విడదీసి బీసీలకి ఇంత ఇచ్చాం, ఎస్సీలకి ఇంత అని చెప్తున్నారు. ఇక ఇంతకంటే దౌర్భాగ్యం లేదు. ఈ రాష్ట్రంలో అన్ని కులాలు ఉన్నాయి. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 2,25,000 కోట్ల బడ్జెట్ని కులాల వారీగా విడదీసి, అంటే రేపు ఎంప్లాయీస్ని కూడా కులాల వారీగా విడదీసి, ఇదిగో ఓసీ ఎంప్లాయీస్కి ఇంత ఖర్చు పెట్టాం, ఎస్సీ ఎంప్లాయీస్కి ఇంత ఖర్చు పెట్టాం, బీసీ ఎంప్లాయీస్కి ఖర్చు పెట్టాం, స్టేజ్కి ప్రభుత్వం దిగజారిపోయింది. ఏం చేశారు బీసీ అభివృద్ధికి? మేము పనిముట్లు ఇచ్చాం, అలాగే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు ఇచ్చాం, యువతకి చదువుకోవడానికి ఫైనాన్స్ చేశారు, గ్రాంట్లు ఇచ్చారు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే పెళ్ళిళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చారు. ఇవన్నీ ఎక్కడున్నాయి ఇవాళ? మీ బడ్జెట్లో సబ్ ప్లాన్లో ఎంత ఖర్చు పెట్టారు? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో మీరు ఎంత ఖర్చు పెట్టారు? ఏమైనా అడిగితే మేము అమ్మఒడికి 6,500 కోట్లు ఖర్చు పెట్టాం, అందుట్లో ఎస్సీలు ఇంత, బీసీలు ఇంత, ఓసీలు ఇంత చెప్తారు. అది చెప్పేలాగా రాష్ట్ర బడ్జెట్ను కూడా కులాల వారికి విడదీసి ఈ కులాలకు ఖర్చు పెట్టాలని చెప్తే అయిపోయాయి. అంటే
మీరు చెప్పే విధానంలో ఉన్నటువంటి దుర్మార్గం, అబద్ధాలు, మంచి చేసిన వారికి మీరు మున్సిపల్ ఎన్నికల్లో ఓటేయండి. ఈ ప్రభుత్వం ఎవరికి మంచి జరిగింది చెప్పను. ఈ డాక్యుమెంట్ ప్రకారం మాట్లాడుతాం. మేము రెండో డాక్యుమెంట్ కూడా వెళ్ళలేదు. మీరు చెప్పిన ప్రతి ఐటెం, రైతు భరోసా మీరు 13,500 ఇచ్చారా? 50 లక్షల మంది రైతులకి మీరు 13,500 ఇచ్చారా? ఈ ప్రభుత్వం ఇచ్చిందా? అందులో 7,500, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా. 7,500 కదా మీరు ఇచ్చింది. మేము అక్టోబర్ 2018లో పెన్షన్ 1,000 రూపాయలు ఇచ్చింది వాస్తవం అయితే, మీరు ఇచ్చిన 13,000లో మీ వాటా ఎంత? 7,500. మరి ఇది అబద్ధం కాదా? మా ప్రభుత్వం రైతు భరోసా కింద 13,500 ఇచ్చిందంటే ఇది వాస్తవం. ఇది కేంద్ర ప్రభుత్వం బయట బోర్డేమో, కేంద్ర ప్రభుత్వం మేము కలిపి 13,500 అని చెప్తారు. మీరు ఇక్కడికి వచ్చేపాటికి ఈ పాంప్లెట్లో 13,500 అన్నారు. ఏమిచ్చారు రైతులకి? మీరు 0 ఇంట్రెస్ట్ ఇచ్చారా? మేము ఉండగా 2 లక్షల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ ఇచ్చాం రైతులకి. అంటే 2 లక్షల రూపాయలు వాళ్ళు అసలు కడితే ఆ సీజన్లో ఆ ఇంట్రెస్ట్ మేమే కట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు మీరేం చేశారు? 2 లక్షలు, 1,00,000 రూపాయలు తగ్గించి రైతు కట్టిన తర్వాత మీరు ఇంట్రెస్ట్ డబ్బులు రైతుకి ఇస్తున్నారు. అంటే ఈ ఖరీఫ్ సీజన్లో డబ్బులు కడితే నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ కానీ రావు. అది 1,00,000 రూపాయల వరకే. అంటే ఈ రకమైన మోసాలని అందమైన పేపర్లో పెట్టి మేము మంచి చేసామంటే నమ్మే పరిస్థితి లేదు. మీరు ఏ రకంగా చూసుకున్నా అంటే అటు రైతుల్ని, సామాజిక వర్గాన్ని, తల్లుల్ని, పిల్లల్ని, చివరికి దౌర్భాగ్యం పరిస్థితి ఏంటంటే కరోనా వచ్చి దేశం అంతా, ప్రపంచం అంతా విలవలాడిపోతుంటే బ్లీచింగ్ పౌడర్తో సరిపోతుంది, లేదంటే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అని చెప్పిన ముఖ్యమంత్రి బ్లీచింగ్ పౌడర్ టెండర్లో కూడా, సప్లైలో కూడా అవినీతి. బ్లీచింగ్ పౌడర్లలో ఎక్కడో ఎక్స్పైర్డ్ మైదాపిండిని తీసుకొచ్చి బ్లీచింగ్ పౌడర్గా అమ్మేసి దాంట్లో కోట్లు దండుకున్న పరిస్థితి. కరోనా కిట్లలో స్కామ్, 108లో స్కామ్. ఇవాళ డోర్ డెలివరీ అని చెప్పిన బియ్యం కోసం పెట్టిన వ్యాన్లలో స్కామ్. కరోనాకి ఏమి చెప్పారండి మీరు? కిట్లు మేము పేషెంట్కి ఇళ్ళకి పంపిస్తూ ఉన్నారు, ఇంటి దగ్గర క్వారంటైన్ ఉంటే. ఎన్ని లక్షల మందికి పంపించారు? ఈ రాష్ట్రంలో 8 లక్షల మందికి కరోనా ట్రీట్మెంట్ జరిగింది. ఎన్ని లక్షల కిట్లు ఇచ్చారు? ప్రతివాడు మినిస్టర్ బయటకు వచ్చి మేము కిట్లు ఇస్తున్నాం అన్నారు. ఎన్ని లక్షల కిట్లు ఇచ్చారో చెప్పాలా? అలాగే కరోనా పేషెంట్లకి భోజనం లేక ఈ భోజనం మాకు వద్దని చాలామంది పేషెంట్లు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. మీరు 500 రూపాయలు ఛార్జ్ చేశారు గవర్నమెంట్ దగ్గర కాంట్రాక్టర్. ఒక్క కాంట్రాక్టర్ సరిగ్గా భోజనం పెట్టలేదు, ఎందుకంటే మీరు కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేదు. ఈ రకమైన అరాచకం, ఈ రకమైన దోపిడీ బస్సు ఏ ప్రభుత్వంలో కూడా కనపడి ఉండదు. ఇంత చేసి కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సిగ్గు లేకుండా, భయం లేకుండా మేము మంచి చేసాం, మాకు ఓటేయండి. మరి ఇవాళ బియ్యం ఇంటి దగ్గరకే బియ్యం అన్నారు. 100 కోట్లు పెట్టి వ్యాన్లు కొన్నారు. అక్కడ మనిషిని పెట్టారు, అక్కడ హెల్పర్ని పెట్టారు. ఎంతమంది ఇళ్ళకెళ్ళి ఇస్తున్నారు? ఇవాళ దాదాపు 40% వ్యాన్ ఓనర్స్ మాకు ఈ వ్యాన్ వద్దు, ఉద్యోగం వద్దని చెప్పి అక్కడున్న ఎంఆర్ఓకి వ్యాన్ అప్ చెప్పేసి వెళ్ళిపోయిన పరిస్థితి. 21,000 నెలకి ఖర్చు. ఆ 21,000 కనీసం 5,000 రేషన్ డీలర్కి ఇచ్చి అక్కడున్న ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచితే హ్యాపీగా అందరూ బియ్యం తీసుకునేవాళ్ళు. ఇవాళ ఈ వ్యాన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆ నెట్వర్క్ ఉంటుందో లేదో తెలియదు. ఆ వ్యాన్ వచ్చిన టయానికి
ఖచ్చితంగా ఇళ్లలో రేషన్ తీసిన వాళ్ళు ఇళ్ళ దగ్గర ఉండాలి. ఆ రోజంతా కూడా వాళ్ళు వెళ్ళే కూలీకో ఉద్యోగానికి మానుకోవాలని పరిస్థితి. కాబట్టి ఈ రకమైన మాయాజాలం, దీన్ని ఏమంటారంటే మాయాజాలం, దీంట్లో ప్రజలను పెట్టి నేనేదో పంచాను, నేను మంచి చేశానంటే వినే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో మంచి ఏమైనా జరిగిందంటే మీ సలహాదారులు తప్ప ఎవరికి జరగలేదు. మీరు పంచారు, ఎంతమందికి పంచారు? ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చామన్నారు. ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆటోలు ఉన్నాయి? 8 లక్షల ఆటోలు ఉన్నాయి. మీరు ఎంతమందికి పంచారు? 1,60,000 మంది పంచారు. అంటే మిగతా వాళ్ళకి ఆటోలు లేవా? చాలవా? రాదా? పోనీ పంచారు, వాటికన్నా ఉపయోగమా? మొత్తుకుంటున్నారు వాళ్ళు. మాకు ఎడం చేత్తో ఇచ్చి కుడి చేత్తో ఫైనల్ రూపాయన మమ్మల్ని దోపిడీ చేశారు. పెట్రోల్ మీద డీజిల్ మీద ట్యాక్స్లు వేసి మా డబ్బు మాకే ఇవ్వటం కాకుండా ప్రభుత్వం మిగిల్చుకుంటుంది. ఇది ఆటో వాళ్ళ స్టేట్మెంట్. అంటే నువ్వు 10,000 ఇచ్చి దాదాపు సంవత్సరానికి 32,000 ఎలా నా దగ్గర పోతుంది అనేది ఆటో వాళ్ళే లెక్క చెప్తారు, మేము చెప్పడం కాదు, ఆటో వాళ్ళే లెక్క చెప్తున్నారు. అలాగే అమ్మఒడికి 14,000 ఇచ్చి ఒక కుటుంబం దాదాపు 34,000 ప్రభుత్వానికి ఎక్స్ట్రా ఎలా కడుతుందనేది ఆ చిన్న చిన్న కుటుంబాల్లో ఉన్న మహిళలు చెప్తున్నారు. అంటే అమ్మఒడిచ్చి బుడ్డి పేర మాకు ఎంత నష్టపోతున్నాం. అలాగే రైతు భరోసాలో ఊరే మీరు పేపర్ల మీద స్కీములు పెట్టి మమ్మల్ని ఎంత మోసం చేశారు. ఇళ్ల స్థలాల పేరుతో 30 లక్షల ఇళ్ళు స్థలం ఇస్తామని చెప్పి సెంటున్నర ఇవ్వాల్సిన సెంట్ ఇచ్చి అది కూడా మీరు స్కాములు చేసి దాదాపు 7 నుంచి 8,000 కోట్ల రూపాయలు ఆ భూమి కొనుగోలులో చేతులు మారితే కనీసం రాళ్ళు పాతిన చోట రోడ్లు కూడా వేయకుండా వేసిన రోడ్లు వరదలు కొట్టుకుపోతే ఆ భూమి ఎక్కడుందో తెలియని పరిస్థితుల్లో మేము 30 లక్షల ఇళ్ల స్థలాలు పంచాం, అందులో 15 లక్షల ఇల్లు కడతామంటే ఇది ఎవరిని మోసం చేసినట్టు, ఏం జరిగినట్టు? కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు వచ్చినా పర్లేదు, లేదంటే ఈ 9 అంశాలకు సంబంధించిన మంత్రులు వచ్చినా పర్లేదు, లేదంటే ఆ సెక్రటరీస్ని పంపించండి, ఎవరికైనా పర్లేదు. ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో పబ్లిక్ డిబేట్ మీ ఛానల్ సాక్షి ఛానల్లో పెట్టుకోండి, లేదంటే మీరు ఎన్టీవీలో పెట్టుకోండి, TV9లో పెట్టుకోండి, మేము సిద్ధం. ఇందులో ఒక్కటి వాస్తవాన్ని మీరు ప్రూవ్ చేస్తే మీరు చెప్పిన దానికి మేము సిద్ధం. లేదు ఇప్పుడు నేను చెప్పిన సమాధానానికి మీరు సమాధానం చెప్పలేకపోతే ఈ కరపత్రాన్ని మీరు విత్డ్రా చేసుకోండి. మేము పంచాయతీ ఎలక్షన్స్కి మేనిఫెస్టోని ఇచ్చాం, ఇలా కరపత్రాన్ని ఇవ్వాల. ఎందుకంటే మేనిఫెస్టో అంటే ప్రజలకు అర్థమవుద్ది. ఇస్తే కోర్టు అది మీరు మేనిఫెస్టో ఇవ్వటానికి లేదంటే మేము విత్డ్రా చేసుకున్నాం. అలాగే ఈ కరపత్రాన్ని కూడా మీరు విత్డ్రా చేసుకోండి. ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు, ఈ రకమైన దుర్మార్గాలు చేసి మేము మంచి చేసామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. దుర్మార్గం కంసుడు కూడా చేశాడు, శిశుపాలుడు కూడా చేశాడు. ఒక లెక్క ప్రకారం ఆ లెక్క సరిపోయిన రోజున ఏమైందో తెలుసు, మీకు చరిత్ర చదవండి. కాబట్టి మీకు దుర్మార్గాలు కూడా లెక్క ఉంది. ఆ లెక్క పూర్తయ్యే రోజు దగ్గరలో ఉంది. అది మున్సిపల్ ఎన్నికల లేదు రాబోయే జనరల్ ఎలక్షన్స్ అనేది సమయం నిర్ణయిస్తుంది. కానీ ఈ రకమైన అబద్ధాలు, ఇన్ని దుర్మార్గాలు బహుశా రాజకీయాల్లో చాలామంది తల్లపడిన వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇన్ని అబద్ధాలు, ఈ దౌర్జన్యాలు, ఈ దుర్మార్గాలు ఇవన్నీ మేము ఎప్పుడు చూడలేదు, వినలేదు. బహుశా మరి భవిష్యత్తులో కూడా ఇటువంటి జరగవేమో అని వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. ఏదైనా కూడా మీకు ఏదైనా నీతి నిజాయితీ ఉంటే, ఇంకా లేదని మాకు తెలుసు, ఏదో 1% 2% ఉందేమని ఒక ఆశ, ఈ కరపత్రాన్ని మీరు విడుదల చేసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం.